గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లంకావి మలేషియా. ఈరోజు మీరు చూడబోతున్నారు హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపం. అద్భుతమైంది. ఇది మలేషియా దేశంలో ఉంది. దీన్ని మలేషియా గవర్నమెంట్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూడండి. మీకు ఎన్నో అద్భుతాలను చూపిస్తాను. మంచి మంచి డ్రోన్ షాట్లు కూడా చూపిస్తాను. ఓకే, ఇది లంకావిలోనే జియోలాజికల్ పార్క్. ఈ పార్క్ 20 ఎకరాల్లో కట్టారు. 20 ఎకరాలు అరగంట తిరిగితే చాలు మీ ఊపిరితిత్తు క్లీన్ అయిపోతాయి. చూడండి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూడండి. 9 ఉంది. మన హైదరాబాద్లో 220 ఉంది, వైజాగ్లో 200 ఉంది, ఢిల్లీలో 400 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఎంత అదృష్టమో కదా. భారతదేశంలో ఇలాంటి పార్కులు కట్టాలి. ఎందుకంటే అండి, పేదవాడి దగ్గర నుంచి మనం అన్నీ లాక్కున్నాం, కానీ పేదవాడికి దొరికేవి ఫ్రీగా ఆహారం, తర్వాత గాలి, నీరు. సో ఆహారాన్ని కలుషితం చేసేసాం, నీరుని కలుషితం చేసేసాం, కానీ ఫ్రీగా దొరికే గాలిని కూడా మనం కలుషితం చేసేసాం. ఇక్కడ చూశారు కదా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉందో. భారతదేశంలో మీరు ఏ నగరాన్ని చూసుకున్నా అది అసలు మామూలు విషయం కాదండి. విపరీతమైన కాలుష్యంతో నిండిపోయింది మన దేశం. ఇలాంటి పార్కులు ఉంటే అట్లీస్ట్ ఆ పేదవాడు అలాంటి పార్కుల్లోకి వెళ్ళి స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చుకోగలుగుతారు. ఎందుకంటే పేదవాడికి పాపం ఎయిర్ ప్యూరిఫై చేసుకునే మిషన్స్ ఉండవు. డబ్బున్న వాళ్ళ దగ్గర అయితే మిషన్స్ ఉంటాయి, ఆక్సిజన్ కొనుక్కోగలరు. డబ్బున్నవాడు పేదవాడు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు? పాపం వాడి జీవితం భారతదేశంలో ఉన్నందుకు దరిద్రంతో పాటు కాలుష్యం కూడా ఉంటుంది. నిజంగా సముద్రం పక్కన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలా ఎక్కుకుంటూ దిక్కుంటూ నిజంగా గవర్నమెంట్ ఈ ప్రజల మీద చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది. ఈ పార్కులో చాలా పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే యునెస్కో గుర్తించింది ఈ పార్క్ని. ఈ 20 ఎకరాల జియో పార్క్ ఎలాగుందో బాగుందా? సో ఇది షిప్ ఇక్కడ నుంచి అన్ని ప్రదేశాలకి షిప్పులు ఉంటాయన్నమాట, జెట్టి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను వేరే ప్రదేశానికి ఇక్కడి నుంచి వెళ్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ లంకావిలో స్పెషల్ ఏంటంటే 30 రకాల చేపలండి. అవి వీళ్ళు పట్టేసి ఇక్కడ అమ్మేస్తారనమాట. చేప బుర్రతో తయారు చేసిన బెండకాయ పులుసు అనేది అద్భుతంగా ఉంటుంది. మీకు ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి. సూపర్ ఉంటుంది. అప్పల పులుసు అయితే అద్భుతం. నిజంగా ఎంత బాగుంటుందో పోతుందండి. అన్ని రకాలు చూస్తే సూపర్ ఉంటుంది. అన్ని రకాల చేపలు, ఆలు చెప్పులు, నత్తగొల్లలు, అబ్బా ఇవన్నీ సలాడ్ సెక్షన్ అండి. అన్ని పచ్చి ఆకుకూరలు, నాచులు, పచ్చిపచ్చడి అంటారు కదా, పచ్చిపచ్చడి ఉల్లిపాయలు టమాటాలతో చేస్తారు పచ్చిపచ్చడి. నిజంగా ఈ చేప ఎంత బాగుంటుంది అంటే పులుసు, బుర్ర అండ్ బెండకాయ వేసి చేస్తారు. అద్భుతం. ఈ ఐలాండ్కి స్పెషల్. తర్వాత పెద్ద చేప, స్వీట్ చేప అద్భుతంగా ఉంటుంది నిజంగానా. ఇక్కడ సలాడ్ విషయానికి వస్తే ఇది ఖడ్గజేముడు, బ్రహ్మజేముడు జాతికి చెందింది. చాలా వెరైటీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆకు నేను తింటాను. కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పుదీనా, భలే టేస్ట్ ఉంటుంది. ఈ ఆకుని అలా తింటూనే ఉంటాను. సముద్రపు నాచు, తర్వాత మన ఐలాండ్లోని మనకి కొబ్బరి బొండం. ఈ కొబ్బరి బొండంతో తింటుంటే అబ్బా తిని అద్భుతం. సో ఇప్పుడు మనం మహా టవర్కి వచ్చామండి. చాలా పెద్ద టవరు. మీకు డ్రోన్ షాట్ అవి చూపిస్తాను. చాలా బాగుంటుంది, మీకు అర్థమవుతుంది. సో అక్కడ మొత్తం అంతా షాపింగ్ అనమాట. బాగుంటాయి, బట్టలు అవి అమ్ముతారు. డ్రోన్ ఎగరేస్తాను, మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. అంత షాపింగ్ మాల్ లాగా ఉంటుంది అనమాట లోపల, అంట టవర్ లోపల. ఇప్పుడు కారు వేసుకొని మనం ఈ లంకావిలోనే టాప్ ప్లేస్, హైయెస్ట్ పీక్ పాయింట్కి వెళ్తున్నాం. ఈ ఎండ మామూలుగా లేదు, కానీ ఎంత బాగుందో చూడండి. వ్యూస్ చూపిస్తాను. లెట్స్ గో. వచ్చేసామండి కేబుల్ కార్ దగ్గరికి. ఇది పొద్దున్న వస్తే పిల్లలతోని రాత్రి వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది ఒక పెద్ద ప్రపంచం. అండ్ ఈ లంకావిలో పెద్ద టూరిస్టిక్ ప్లేస్ అనమాట. టూరిస్టులతో కిటకిటలు ఆడుతుంది.
కేబుల్ కార్ ఉంటుంది పైన, ఆ కేబుల్ కార్ కోసం వెళ్తారనమాట టాప్ పాయింట్కి. అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ, ఫుడ్ దగ్గర నుంచి మొత్తం అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అనమాట. ఇదిగోండి చూపిస్తాను చూడండి. మొత్తం మా పిల్లలతో నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఇక్కడ అనమాట. వెళ్ళి టికెట్ తీసేసుకుందాం. టికెట్ తీసేసుకొని వెళ్ళి మనం ఫుడ్ అవి తినేద్దాం. చూసుకోవచ్చు, ఇదిగోండి చూసారా మొత్తం టూరిస్టులతోని. ఇక్కడ ఇదొక ప్రపంచం, మాయా ప్రపంచం. టికెట్ తీసుకున్నాక నేను చూపిస్తాను, ఓకే? సో మీరు చూసుకుంటే టికెట్ తీసేసుకున్నాను ఆ కేబుల్ కార్ది. మొత్తం అన్ని ప్యాకేజ్ ఇచ్చారనమాట. ఎక్కేద్దాం. కనబడుతుంది కదా ఇప్పుడు, ఆ పైకి వెళ్తాం. అదిగోండి ఆ పైన ఉందా, ఆ పైకి వెళ్తాం. ఆ పైకి అలా వెళ్ళాలి. వ్యూ బాగుంటుంది అనమాట. పైకి వెళ్తే మొత్తం వ్యూ చాలా బాగుంటుంది. సూర్యుడు ఉంటే మంచి సూపర్ వ్యూ వస్తుంది, లేదంటే లేదు. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బర్డ్ నెస్ట్ అనమాట. అంటే ఒక పక్షి గూళ్ళలాగా పెట్టారు. అక్కడ నుంచి మొత్తం కిందనంతా కనబడుతుంది. ఫస్ట్ ప్లేస్. లొకేషన్ కూడా బాగుంది, చూపిస్తాను చూడండి. డ్రోన్ ఎగరేయాల్సిన పని లేదనమాట. చూడండి వ్యూ ఎంత ఉందో. ఇంకా పైకి వెళ్దాము. ఇంకా పైకి వెళ్తే బాగుంటుంది. ఎంత బాగుంది కదా వ్యూ. ఈ వ్యూస్ కోసం వస్తారు అంతా. ఇక్కడ మబ్బు వేసేసింది చూడండి. వెళ్తున్నప్పుడు చచ్చింది గొర్రె. ఎంత కష్టపడి వెళ్ళడం, మబ్బు వేసాడు. వచ్చేసాము, మబ్బులతో ఉంది. మేఘాలు వెళ్ళిపోతే భలే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. మేఘాలు వెళ్ళిపోతే కనుక వెళ్ళిపోమ్మా మేఘాలు, వెళ్ళిపో. సో మొత్తానికి సముద్ర మట్టానికి 2315 అడుగుల ఎత్తులో ఉన్నామండి. ఇదే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. చాలా బాగుంది లొకేషన్. సో అది మొగుడు, అక్కడ కనబడుతుంది పెళ్ళం అనుకుంటే ఈ రెండిట్లకి కలిపే బ్రిడ్జ్కి ప్రేమకి చిహ్నంగా లవ్ లాక్స్ అనమాట. ప్రతి ఒక్కరూ ఆ ప్రేమకి చిహ్నంగా లవ్ లాక్స్ వేసారు. సో ఇక్కడ వేసుకుంటే ఇది యూరప్ కల్చర్. వీళ్ళ గుడ్డిగా నమ్ముతారు. తాళాలు ఎలా వేసేసుకుని మళ్ళీ ఒక ప్రేమ వద్దు అనుకుంటే ఇక్కడికి వచ్చి తాళం తీసేస్తే ప్రేమ పోతుందని నమ్ముతారు. కానీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. యూరప్ అంతా ఇదే. యూరప్లో మీరు ఏ బ్రిడ్జ్ చూసుకున్నా తాళం గుర్తులు ఉంటాయి. ఆ కల్చర్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఏషియా ప్రజలకు వరకును. ఇది ఇస్లామిక్ హిందూ కల్చర్ అయినా కూడా ఇవన్నీ తీసుకొచ్చారు. బాగుంది. మొగుడు పెళ్ళం బ్రిడ్జ్ మధ్యన బంధం. అక్కడికి కూడా వెళ్దామండి. ఇప్పుడు ఇది అయ్యాక అక్కడికి వెళ్దాం. అటు సైడు చిన్న కేబుల్ కార్ ఉంటుంది, దాంతో వెళ్దాం. ఈ ఎండ ఉంటే లొకేషను అద్భుతంగా ఉంటుంది. ఆ లొకేషను ఎండ లేదు. చేసారా అందరూ ముసలోళ్ళు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి. అందరూ ముసలోళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఎలా నడుచుకొని వెళ్ళిపోతున్నారు చూసారా. వచ్చేసామండి బ్రిడ్జికి. సూర్యుడు వచ్చాడు. లొకేషన్ మామూలుగా లేదు, సూపర్ ఉంది. రా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఆ కొస వరకు బ్రిడ్జ్ ఉంది, చూపిస్తాను చూడండి. వాక్ చూపిస్తాను, చాలా మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో. నిజంగా చాలా 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 బాగుంది లొకేషను. బేగ వీళ్ళని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే వీడియో కదా, అంత ఎక్సలెంట్గా ఉందని మీకు చూపిస్తాను. మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోతారు, సముద్రం అది మీకు చూపించడం అవ్వదు. అందుకే బ్రిడ్జ్ అబ్బో కళ్ళు తిరుగుతాయి. కొంతమందికి కిందన చూస్తే కళ్ళు తిరుగుతాయి. అదిగో సముద్రం. అమ్మ బేరా తల్లి, బేరా తల్లి. సూపర్ సూపర్. హాయ్ మలేషియా. అదిగో మొత్తానికి వచ్చాం. సూర్యుడు కొంచెం వచ్చాడు, సూపర్. మామూలుగా లేదు. నా కళ అబ్బాయిని అలా తీసుకెళ్ళి భుజం మీద బ్యాగ్తో వదిలేసి అబ్బాయిని తీసుకెళ్ళడం. పెళ్ళి అయితే అలాగే వెళ్తాను నేను కూడా. ఆరావళి పర్వతాల్లాగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఏవో తీసేస్తున్నారంట పర్వతాలు. బాగున్నాయే, సూపర్. లొకేషన్ బాగుంటుంది అనమాట. అందరూ ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే అందరూ ఫోటోలే ఇక్కడ. ఎన్ని మంది కిడ్స్ ఫ్యామిలీస్ అండి, కిడ్స్ ఫ్యామిలీస్ మామూలుగా లేదు. వెళ్దాం. ఇప్పుడు సూర్యుడు వచ్చాడు కాబట్టి పైకి వెళ్ళి తెద్దాం. చూడండి వ్యూ ఎలా ఉందో, సూపర్. చూసారా ఎంత బాగుందో. అదిగో 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 అదిగో. వావ్. అంత తెలివైనటువంటి ఇక్కడి నుంచి వెళ్ళలేం బయటికి. ఎందుకంటే చూడండి, అంటే పిల్లలకి అన్ని సామాన్లు పెట్టారు. ఇంక ఇది దాటుకొని వెళ్ళేట పిల్లలు ఆడవాళ్ళు గోల్ చేస్తారు కదా కొనమని, అలా పెట్టారు సెట్టింగ్. వ్యాపారం తెలివితే పిల్లలు ఉండాలి. ఇది వ్యాపారం చూడండి, ఎవ్వరు తప్పించుకోలేరు. అందరూ కొనుక్కొనే బయటికి వెళ్ళాలి, ఇంకా ఆప్షన్ లేదు.
3D ఆర్ట్ అని చెప్పి ఇది ఫ్రీ అనమాట. సో లోపల అందమైన చిత్రాలు ఉంటాయి. కెమెరా టెక్నిక్ తెలిసినోడు మంచి ఫోటోలు తీసుకోవచ్చు, మంచి మ్యూజిక్ పెడతాను, మీరు చూడండి ఎంత అందంగా ఉంది. చివరి ఆఖరిలో రేడియం వస్తుంది, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. డోంట్ మిస్. మా వైజాగ్ శ్రీకాకుళం మామూలుగా లేదనమాట. కాడంతమ్మా 2000 రోజుకి 3 రోజులు 6000 మొత్తం ఐలాండ్ రౌండ్ వేసేస్తాడు. సెకండ్ హనీమూన్ మామూలుగా లేదు బాబుతోని. ఆన్లైన్ అయితే ఇంకా చెప్ప కదా, ఆన్లైన్లో అయితే మామూలుగా కాదు. సవగ్గా లంకావిలో ఫ్యామిలీలు ఎన్ని మంది ఉన్నారండి, అందరూ పిల్లలతో. అక్కర్లేదు, మేము అందుకని బుక్ చేసుకోలేదు ఆన్లైన్. పర్మిట్ అక్కర్లేదు, లైసెన్స్ ఉంటే చాలు. చాలా హ్యాపీ, సూపర్. అయితే మన ఇండియన్ లైసెన్స్ చెల్లుతుంది. అయితే మొత్తం వచ్చి గ్యాంగ్ అంతా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆన్లైన్ బుక్ చేసుకుంటే మంచిది. సూపర్, థ్యాంక్ యూ. అరే వైజాగ్ బాబు, బాయ్ రా నాన్న, కనబడుతున్నావు వైజాగ్. ఇప్పుడు మనం వచ్చాం చెనాంగ్ బీచ్ అని చెప్పి లంకావి ద్వీపంలోనే ఫేమస్ అయిన బీచ్ అనమాట. స్విమ్మింగ్ అవి. అబ్బాయిలు ఒక కోకోనట్ తీసుకొని ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు ఆర్పకుండా బికినీలు ఫారినర్స్ ఉంటారు. మరి అమ్మాయిలు మేమేం చేయాలంటే, అబ్బాయిలు కూడా బాగుంటారండి, జిమ్ బాడీలు అందరూ విని కూర్చొని నేత్రానందం సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు బీచ్లో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. జెట్ స్కై, హెలికాప్టర్లు, అబ్బో అందులో ఒకటి చేద్దాం రండి. ఈ బీచ్లో మనం జెట్ స్కీ చేయబోతాం. నేను ఎప్పుడు చేయలేదు, మీకు చూపించలేదు. జెట్ స్కీ ఇద్దరికి కలిపి 600, 800 ఉంది, 600కి ఇచ్చారు. 600 అంటే 600 ఇంటూ 20, 12,000 రూపాయలు. మనిషికి 6,000 పడ్డది. నా పార్ట్నర్కి నీకు చూపిస్తాను. వర్త్ అన్నారు, చూద్దాం. 4 గంటలు ఏకాంతంగా. ఎన్ని కిలోమీటర్లు? ఆ దగ్గర 40 కిలోమీటర్లు. వర్త్ వర్మ వర్త్. బయలుదేరాము. ముని ఇథోపియా చూసా కదా. హాయ్ ముని, లెట్స్ గో. నువ్వేనా దయచేసేది? వచ్చారు సెలవులకి, రండి. సవక మామూలుగా లేదు. అందరికీ ఇక్కడ ఆపేసి ఒక ఐలాండ్ ఏదో వచ్చింది, నడుచుకొని వెళ్ళాలట. అది ఓలప్ప, నడుచుకొని వెళ్ళాలట అందరూ. బురదలా. జస్ట్ చిన్న లంచ్ బ్రేక్, స్నాక్ బ్రేక్. 4 గంటలు కదా, తిరిగి ఎండలోకి సొమ్మసిల్లిపోతాం. ఒక బ్రేక్ పెట్టారు, జ్యూసులు ఏమైనా తినాలంటే. 4 గంటలు డ్రైవింగ్ అంటే మామూలు కదా, ఎత్తి కుదేసేస్తుంది. అది మామూలుగా లేదు బాబు. రప్పారా నాయన. గెద్దల ఐలాండ్ ఇది, గెద్దల ఐలాండ్. గెద్దలన్నీ వచ్చి తింటాయి చేపలు. అదిగో గెద్దల ఐలాండ్. బాబా వర్త్ వర్మ, వర్త్ అర్థమైందా? ఆడు చేశాడన్నమాట. డ్రోన్ ఎగరేస్తే తిట్టుకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ వీటికి వెళ్ళిపోతాయి. ఒకటైతే అనుకోవడానికి ఇన్ని 100 ఉన్నాయి. నేను దేనికి సర్టిఫికెట్ ఇవ్వను. లంకావిలో ఈ జెట్స్కి వర్త్.
4 గంటలు వర్త్ వర్మ. అబ్బాయి 3 గంటలు డ్రైవ్ చేశారు. నేను 1 గంట డ్రైవ్ చేశాను. నిజంగా 12,000 పోతే పోనీ కానీ ఆ సెనారిక్కు, ఆ ప్రశాంతం, ఆ అడ్వెంచరు అసలు నేను దేనికి సర్టిఫికెట్ ఇవ్వను. నేను ఇచ్చానంటే అవి తిరిగి చూసుకోక్కర్లేదు. స్విమ్మింగు అద్భుతం నిజంగా. మనశ్శాంతిగా ఉంది. నా జీవితంలో బెస్ట్ ఎక్స్పీరియన్స్. మిస్ చేయకండి. లంకావి ఎప్పుడు వచ్చినా ఇది చేయండి. ఓకే, జెట్స్కి సూపర్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు లంకావి నైట్ మార్కెట్ అండి. ఇక్కడ ఈ ద్వీపంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రోజు సంతలా పెడతారనమాట. చాలా బాగుంటుంది. అన్నీ ఉంటే మీకు చూపిస్తాను. ఈ దొరాయిన పళ్ళు అంటారంటే కంపు కొడతాయి. తినాలేము, చచ్చిపోతాం, స్మెల్లకే చచ్చిపోతాము. దొరాయిన పళ్ళును కజ్జా పనస అంటారు కదా, పనస పండు. శనక్కాయలు, కాబోలి, చెన్న, ఇవేవి తెలుసా? ఆ గింజలు బాగుంటాయి రుచిగా. ఆమ్లెట్ కట్టన పరోటా సత్త. అది పరోటా, అదేంటి వెరైటీ పరోటాలు అవి బాగున్నాయి. ట్రెడిషనల్ ఫ్రైడ్ రైస్, ఆ పత్తి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అనమాట. చూడండి ఎంత వేస్తున్నారు. అదిగో మొత్తం స్పెషల్. చేప ఆకులోనే అన్నంలో పెట్టి కాలుస్తారనమాట. చాలా బాగుంటుంది అంట. ఒత్తికాయలు భలేగా ఉంటాయి. ఒత్తికాయలు ఇదిగో ఒత్తికాయలు ఎలాగుంటాయి. ఒత్తికాయలును కేకులును భలే చేస్తున్నారు. ఇదిగోండి మిఠాలం గిన్నెలు ఇడ్లీ గుంగులు వేస్తున్నారు. ఇడ్లీ గింగులతో పాటు జింగి జంగులు ఇవన్నీ చేస్తున్నారు రా బాబు వీళ్ళంతా. వెరైటీవి మనకు తెలియని అట్లు పిండిలును. అదిగో అనుకున్నారు. రొయ్యలతో చేసిన బజ్జీ భలేగా ఉంటుంది. రొయ్యల బజ్జీ. తాటి పండు జ్యూసు, తాటికాయలు తెలుసు కదా, తాటికాయల జ్యూసు వెరైటీగా ఉంది. తాటికాయల జ్యూసు. కుదురుపు చేపలు ఫ్రెష్వి, టేకు చేపలు, చిన్న చేపలు వెరైటీవి. ఈ దోశలు అవన్నీ అమ్మో భలేగా ఉన్నాయి కదా. అదేదో వేస్తున్నారు. ఆ తర్వాత ఇదిగో ఆ క్రీమ్ వేసి చిన్న దోశ వేసేసి దాంట్లో కొంత పంచదార వేస్తున్నారు. పంచదార వేసి దాని మీద శనగపలుకులు వేస్తున్నారు. భలేగా ఉన్నాయి. ట్రెడిషనల్ ఫుడ్ అట్ట అయ్యం బయ్యం అనేసి మొత్తం క్యూ ఉన్నారు ఇక్కడ. పెద్ద క్యూ దానికోసం. అయ్యం బయ్యం అదిగో చాలా బాగుంది. అదిగో మలేషియా కర్రీలు అండి ఇవన్నీ. ఇదిగోండి మనలాగే ఉన్నాయి. అదిగో ఎన్ని రకాల కర్రీలు ఉన్నాయో అన్నీ మనలాగే. అదిగో సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఏది 200 రూపాయలకి టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు అన్నీ అమ్ముతున్నారు. కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఐ హోప్ మీకు ఈ లంకావి దీవి నచ్చింది అనుకుంటాను. ప్రశాంతంగా ఉంది కదా. మీ ఫ్యామిలీతో కూడా రండి. పూర్తిగా ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ వీడియో ఈ లంకావిది మలేషియాది లాస్ట్ని ఇస్తాను. మీకు నచ్చుతుంది, అర్థమవుతుంది. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో సండే మంచి వీడియోతో కలుసుకున్నాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు లంకావి మలేషియా నుంచి. జై హింద్.